అన్ని రకాలుగా జీవితంలో ఫెయిల్ అయిన వ్యక్తి నా అన్వేష్. సో ఏం చేయాలో అర్థం కాక యూట్యూబ్ ఛానళ్ళ ద్వారా అతను ఏమంటారు మరి డబ్బులు సంపాదిస్తున్నా అంటున్నాడు కానీ మరి ఆ డబ్బులు సంపాదిస్తే వాళ్ళ తల్లిదండ్రుల జీవన విధానం మారాలి. ఆయన ఇల్లు కూడా చూపెట్టిండు. ఓకే, అది మరి 50 గజాలే ఉన్నట్టుంది, 50 yards ఉన్నట్టుంది ఆ ఇల్లు చూస్తే. అది ఒక మనిషి అలా తిరగడానికి కూడా వీల్లేనట్టుంది. కింద ఒక ఇల్లు, కింద ఒకటి ఉన్నది, పైన ఒకటి ఉంది, అంతే. అంటే ఇల్లు కూడా కొంచెం విశాలంగా కూడా లేదు. అంటే బిలో మిడిల్ క్లాస్, లేకపోతే పేదవారు అనే కంటే బిలో మిడిల్ క్లాస్. సో అట్లాంటి పరిస్థితి. ఇప్పుడు ఆయన ఏం చెప్పుకుంటాడు, నాకు నెలకి 30 లక్షల ఎన్ని కోట్లు వస్తాయి అంటాడు. మరి ఒక తల్లిదండ్రులకి మంచి ఇల్లు కొనియచ్చు కదా అయ్యా. మళ్ళీ వాళ్ళ నేబర్స్ వాళ్ళ తల్లిదండ్రుల గురించి ఇంకా ఇంకోటి కూడా అంత పాజిటివ్ గా మాట్లాడతలేరు నేబర్స్. ఓకే, సో మొన్న ఇది వాళ్ళ పేరెంట్స్ ని 4 ఏళ్ళు అయిందని చెప్పి బ్యాంకాక్ కి, థాయిలాండ్ కి రప్పించిండు. ఓకే, సో ఆయన ఎందుకు థాయిలాండ్ కి తీసుకొచ్చిండు అని ఆయనే చెప్తున్నాడు. మనం సొంత కవిత్వం ఏమి యాడ్ చేస్తలేము. ఓకే, కావాలంటే ఆయన వీడియో ఉంటుంది చూడండి. ఎందుకట అంటే ఇంకా వేరే వాళ్ళు కూడా సజెస్ట్ చేస్తుండు. థాయిలాండ్కి అయితే ఫ్లైట్ టికెట్ 8,000 రూపాయలకే వస్తుందట ఇండియన్ కరెన్సీ. అంటే $100కే ఫ్లైట్ టికెట్ వస్తుందంట. ప్లస్ అక్కడ అన్ని చీప్ అంట. చవక, ఆయన భాషలో చవక ఇట్లా ఒక డిఫరెంట్ యాసలో మాట్లాడతాడు. సో చవక. ఓకే, సో ఆ చవక నా అన్వేష్ గారు ఏది మరి ఈయననేమో అన్ని దేశాలు తిరుగుతున్నాడు. ఈయనకు ఆ పండుకోవడానికి వచ్చి వ్యభిచారణలు వాళ్ళది ఏంటంటే పెయిడ్ ఎస్కార్ట్ సర్వీస్ అంటారు. ఎస్కార్ట్ సర్వీస్ అంటే ఏంటంటే డబ్బులు ఇస్తే ఆ అమ్మాయి యొక్క గర్ల్ ఫ్రెండ్ లాగా యాక్ట్ చేస్తుంది. సింపుల్, లెట్స్ మేక్ ఇట్ సింపుల్. ఓకే, గర్ల్ ఫ్రెండ్ అంటే ఏంది, నీతో పాటు భోజనానికి వస్తుంది, తిండి A to Z. గర్ల్ ఫ్రెండ్ ఏం చేస్తుంది, పెళ్లి చేసుకుంటే వైఫ్, పెళ్లి చేసుకోకపోతే గర్ల్ ఫ్రెండ్ ఏం చేస్తుంది, ఫుడ్ ఇస్తుంది. ఫుడ్ నువ్వే ఇస్తావు, బయట తింటావు కాబట్టి. సో బెడ్ ఇస్తుంది. ఈ రెండు అంటే ఇక నువ్వు రోజుకి ఎంతనో అంటే ఫుడ్ ఇతనే ఖర్చు పెడతాడు. సో తర్వాత ఇక మొత్తం A to Z. ఓకే, సో ఒక చైనీస్ అమ్మాయిని అడిగితే మరి మళ్ళీ వస్తావా అంటే అన్వేష్ డబ్బులు ఇస్తే వస్తా అంటుంది. ఓకే, సో దాన్ని బట్టి అర్థం చేసుకోండి. వాళ్ళు ఏ అమ్మాయి ఫ్రీగా రాదు. ఇతని గర్ల్ ఫ్రెండ్ కాదు, ఇతను పెళ్లి చేసుకోలేదు. ఖాళీ కాలక్షేపం కోసం నాన్ వెజ్ కంటే మునగాళ్ళు చాలా మంది ఉన్నారు భూమి మీద. ఓకే, కాబట్టి ఆ అమ్మాయి రాదు. వాళ్ళు చేస్తుంది వ్యభిచారం మాత్రమే. కాకపోతే వ్యభిచారం అంటే ఓన్లీ 5-10 నిమిషాలు, హాఫ్ అన్ అవర్ 1 hour యాక్ట్ మాత్రమే ఉంటుంది వ్యభిచారంలో. ఏది డబ్బులు ఇచ్చి ఏది ఆ పని చేయడం. కానీ ఇక్కడ ఏంటంటే గర్ల్ ఫ్రెండ్ 24 hours ఆర్ 1 week ఆర్ 10 days అట్లా. సో ఆ విధంగా మగ వ్యభిచారి. ఓకే, ఇంకా ఆయన అధికారికంగా చెప్పుకుంటున్నాడు అదే ఘనకార్యం చేసినట్టు. ఓకే, ఆయన ఒక ఐపీఎస్ అధికారి సజ్జనార్ గారు అడుగుతుంటే ఏది మరి ఇక రావా భారతదేశానికి ఇక పెళ్లి చేసుకోవా అంటే, సార్ వండుకున్నానికి ఒకటే కూర, అడుక్కున్నానికి 60 కూరలు అంటున్నాడు. ఒక అధికారితోటి మాట్లాడే విధానం అది. ఒకవేళ నిజంగా నీకు ఉన్నా గానీ చెప్పాల్సిన అవసరం లేదు కదా. రైట్ నౌ ఐ డోంట్ హ్యావ్ సచ్ ప్లాన్స్ సార్ అంటే అయిపోతుంది కదా. నాకు ప్రస్తుతానికి అయితే ఇప్పుడు అలాంటి ఆలోచన లేవు సార్. ఐఎమ్ ఆన్ మై వే టు నేను ఏది ఇంకా నా యొక్క ప్రపంచ యాత్రను కొనసాగించాలనుకుంటున్నా అని అక్కడికే ఆ యొక్క టాపిక్ ని ముక్తాయింపు చేస్తే అయిపోతుంది కదా. దాని బదులు నేనే వ్యభిచారం చేస్తున్నానని అధికారికంగా ఒక ఐపీఎస్ అధికారికి చెప్పాల్సిన అవసరం ఏమొచ్చింది అంటే దట్ ఇట్ సెల్ఫ్ షోస్ ద మెచ్యూరిటీ హీ హాస్. ఇక వాళ్ళు ఇంకా వేరే వాళ్ళు షేర్ చేస్తున్నారు ఏది ఆడియోలు వేరే వాళ్ళకి మెసేజ్ పెట్టినాయి, అవి నేను చెప్పలేను ఇక్కడ. ఎమ్ములు పీలు ఏంటండి. ఓకే, సో అంటే ఎక్కడో వాడి సంస్కారం బయటపడుతుంది అట్లా అనేది. ఓకే, సో బ్రూట్లెస్, ఒక సంస్కారహీనుడు అంట నా భాషలో. ఓకే, ఎందుకంటే అదొక్కటే నర జీవితంలో చేస్తే చేసుకోరా దాన్ని. అదొక్కటే. ఇక నువ్వు ఇప్పుడు స్టార్టింగ్ లో నేను ఐ యూస్ టు లైక్ హిజ్ ఇది స్టార్టింగ్ లో. ఓకే, స్టార్టింగ్ లో ఫస్ట్ 1-2 years ఐ యూస్ టు లైక్, ఐ వాజ్ ఆయనకి సబ్స్క్రైబర్ గా ఉండే. ఓకే, ఎందుకంటే కొన్ని ఇది చాలా బాగా చూపెడుతుండే. ఏంది సౌత్ లో ఉన్నది చూడు, అట్లాంటిక్. సో అది కానీ అట్లాంటిక్ యాత్ర కానీ, సో కొన్ని ప్రాంతాలు అతను ఎక్స్ప్లెయిన్ చేస్తూ మంచిగా చూపెడుతుండే. సో నాకు నచ్చుండే స్టార్టింగ్ లో. కానీ ఒకసారి ఎందుకో మరి ఆయనకి ఏం పిచ్చి లేచిందో ఏం పిచ్చి ముదిరిందో నాకు తెలియదు. కానీ 2-3 జబ్బులతోటి బాధపడుతున్నాడు అన్వేష్ గారు. ఏంది అంటే ఒకటి ఈర్ష్య అనే జబ్బు బాగున్నది. ఓకే,
తర్వాత ఈ యొక్క ఈ అమ్మాయిల ఇది బాగా అమ్మాయి అంటే వాడికి ఒక వస్తువే, ఇక అంతకుమించి ఏం లేదు స్త్రీ అంటే. ఓకే, అది మరి ఎంతవరకు కరెక్టో వానికే తెలాలి. ఓకే, సో అయితే అన్వేష్ గారు ఇది ఈర్ష్య అనే జబ్బుతోటి బాధపడుతున్నాడు. వ్యూస్, నువ్వు మంచి కంటెంట్ ఇవి వ్యూస్ వస్తాయి, కానీ వేరే వాళ్ళు ఇక ఎవరు ఉండకూడదు, వేరే ట్రావెలర్ ఉండకూడదు, వేరే యూట్యూబర్ ఉండకూడదు అని అదేం పగనో నాకు అర్థం కాదు. రవి ట్రావెలర్ అంటే ఆయన ట్రావెల్ బ్లాగ్స్ చేసిండు. ఆయన ఏది రిచ్మండ్ లో ఉంటాడు, వర్జీనియాలో ఉంటాడు, ఇక్కడ అమెరికాలో ఉంటాడు. సో ఆయనకు ఒక కూతురు, ఆయన ఆయన వెల్ సెటిల్డ్. ఓకే, ఆయన కూడా విశాఖపట్నం చెందిన వ్యక్తే. ఉమా ట్రావెలర్ కూడా వైజాగ్ అనుకుంటా. ఓకే, సో వాళ్ళు ఉమా ట్రావెలర్ ఏమో బాగా ఆయన ఎక్కడ ఖర్చు పెట్టకుండా ఇది చాలా ఏమంటారు పొదుపుగా ఎవరెవరి ఇంట్లో వండుకుంటా ఆయన ఏదో కష్టపడి ఏదో చేస్తున్నాడు. ఓకే, ఇంకా రవి ట్రావెలర్ ఏంటంటే పైసల పరంగా స్ట్రాంగ్ ఉన్నాడు. సో ఆ పైసలు ఖర్చు పెడుతున్నాడు, పోతున్నాడు, ఒక ఊరికి పోతున్నాడు, ఒక ప్రైమ్ లొకేషన్ పోతున్నాడు, ఒక అర్ధ గంట వీడియో తీస్తున్నాడు, అప్లోడ్ చేస్తున్నాడు, అయిపోయింది. నేను అంటే ఆయన 180 దేశాలు 190 దేశాలు ఏదో లిస్ట్ రాసుకున్నాడు. ఆ లిస్ట్ ప్రకారం పోతున్నాడు, ఆ ప్రైమ్ లొకేషన్ పోతున్నాడు, వీడియో తీస్తుండు, అప్లోడ్ చేస్తుండు, ఐ విజిటెడ్ అంటే ఒక రోజులో 3 దేశాలు కూడా తిరిగిండు ఆయన. దాన్ని అంటారా తిరగడం అనేది? నా భాషలో అది ట్రావెలర్ అన్నారు. ఆయనదో పంతా కానీ అది ట్రావెలర్ అన్నారు. ఏదో భోజనం ఇప్పుడు పెళ్లికి పిలిస్తే వచ్చేసి అటెండెన్స్ ఇచ్చేసి ఆ కట్నం ఇచ్చేసి వెళ్ళిపోతే దాన్ని అన్నారు కదా. ఉండి ఆ పెళ్లిని ఎంజాయ్ చేసి అక్కడ ఆశీర్వాదం చేసి అందరిని పలకరించి అదొక నీ ప్రెజెన్స్ ని అందరూ ఫీల్ అయ్యే విధంగా చేస్తే దాన్ని అంటారు. ఒక దేశానికి ట్రావెల్కి పోయినా, ఒక ప్రాంతానికి పోయినాం అంటే ఒక 2 రోజులు 3 రోజులు ఒక వారం రోజుల్లో ఉండి అక్కడ ఉన్నటువంటి ఆ హిస్టరీని, దాని చరిత్రని, అక్కడ ఉన్నటువంటి అన్ని ఒక సామాన్యకర్తమైన భాషలో నువ్వు ఎంజాయ్ చేస్తూ ఆ అనుభవాన్ని నీ తోటి వారికి పంచుకుంటే దాన్ని అంటారు. ఆయన పోయి ఆ ఫ్లైట్ లో పోయి అర్ధగంట ఫోటో దిగి ఇంకో దేశం పోయి ఇంకో ఫ్లైట్ లో పోయి దాన్ని అన్నారు ట్రావెలర్ అని. అది ఆయన కేవలం ఆయన చెక్ లిస్ట్, నాకు పైసలు ఉన్నాయి నేను చెక్ లిస్ట్ రాసుకొని నేను చేస్తా అని అట్లా ఏదో చేసిండు రవి ట్రావెలర్ గారు. సరే, ఏది ఏమైనా ఇది ఓపెన్ వరల్డ్ కాబట్టి, ఓషన్ కాబట్టి ఈ యొక్క ఇది యూట్యూబ్ అనేది ఎవరికి నచ్చినట్టు వాళ్ళు చేసుకుంటారు. ఓకే, ఎవ్రీబడి హ్యాస్ దేర్ ఓన్ ఫ్రీడమ్. కొంతమంది అమ్మాయిలు బాగా కష్టపడతారు కానీ వాళ్ళకి రావాల్సిన వ్యూస్ కానీ గుర్తింపు కానీ వస్తలేదు. ఆమె గరిమా బక్షి అని ఒక నార్త్ ఇండియా హర్యానాకు చెందిన అమ్మాయి బాగా కష్టపడుతుంది. అట్లనే ఇక్కడ తెలుగు యాత్రి అని గోదావరికి చెందిన అమ్మాయి కూడా కష్టపడుతుంది కానీ బట్ దే ఆర్ నాట్ గెట్టింగ్ దట్ మచ్ ఏమంటారు వ్యూస్ కానీ రికగ్నేషన్ వస్తలేదు. ఏది ఏమైనప్పటికీ మన అన్వేష్ గారు ఆ ఉమా ట్రావెలర్ ని, ఆ యొక్క రవి ట్రావెలర్ ని, తోటి ట్రావెలర్స్ ని, ఓకే, వాళ్ళని ఎంత నాకు ఎంసీఎం వచ్చింది, వ్యూస్ రాణిస్తలేరు నాకని ఒక నెల రోజులు అదే టాపిక్ నడిపిండు. కాంట్రవర్సీ క్రియేట్ చేసిండు. కాంట్రవర్సీ క్రియేట్ చేస్తే ఆయనకి వ్యూస్ వస్తాయని. ఎంసీఎం అనేది ఎక్కడ ఆ ఎంసీఎం అనేది ఏంటంటే నీ యొక్క ఏమంటారు నువ్వు అప్లోడ్ చేసుకునే బదులు వాళ్ళ ఒక నెట్వర్క్ కింద నీకు హెల్ప్ చేస్తారు నీ వీడియోస్ అప్లోడ్ కు దానికి అని చెప్తున్నారు. ఓకే, సో ఏది ఏమైనా దానివల్ల అట్లా కాదు, అది వాళ్ళకి న్యూస్ తగ్గియడము పెంచడం ఎంసీఎం తోటి సాధ్యం కాదని మేధావులు, టెక్నికల్ నాలెడ్జ్ ఉన్న వాళ్ళందరూ చెప్తున్నారు. కానీ ఈయన కేవలం ఊరికే కాంట్రవర్సీ క్రియేట్ చేసి తన వ్యూస్ పెంచుకుందామని, అంటే నా భాషలో ఏమంటా యూజ్లెస్ ఫెలో. ఓకే, ఎక్కడన్నా ఆయన మాట్లాడిన దానికి ఒక్క 1% అని ఎక్కడన్నా ఆధారం ఉండదు, మన్ను ఉండదు, మశానం ఉండదు. కానీ రియాలిటీ దగ్గర కూడా ఉండదు ఆధారం లేకపోయినా సరే. అంటే ఒక ఈర్ష్యతో ఒక ఈర్ష్య అనే జబ్బుతోటి బాధపడుతున్నాడు అన్వేష్ గారు. ఓకే, ఇంకా బూతులు అయితే బూతు పితామహుడు, అర్థమైందా? సో ఆయన వచ్చిన నేపథ్యం ఏంది? ఆయననే చెప్పింది, మన సొంత కీర్తన చెప్తలేము. ఓకే, ఇండియాలో ఈ జాబు ఆ జాబు ట్రై చేద్దామని శతవిధాల ప్రయత్నించి అది రాలేదంట. ఓకే, రాకపోతే ఈ షిప్పులలో గడిగే జాబు ఆయన గోవాలనో ముంబైలనో ఏదో ఇంటర్వ్యూ పోతే వచ్చిందంట. ఓకే, ఆ విధంగా షిప్పులలో చిప్పలు గడిగేటువంటి ఉద్యోగము సంపాదించుకొని ఆ షిప్పు ఏడాడికి పోతే ఆడికి పోయిండు. అంటే ప్రపంచ అన్ని దేశాలకు షిప్పు పోతుంది కదా. సో ఆ విధంగా షిప్తో పాటు పోయి షిప్పులు కడిగి ఆ విధంగా ఆయా దేశాల్లో ఏముంది ఏం లేదు అక్కడ ప్రజలు ఎట్లున్నారు అనేది అతనికి కొంచెం అవగాహన వచ్చింది, తెలుసుకున్నాడు. అంటే ఆ భయం పోయింది, కొత్త ప్రాంతానికి పోవడానికి భయం పోయింది. కానీ ఈ కోవిడ్ కరోనా వచ్చిన తర్వాత ఆయన ఉద్యోగం పోయినాక ఏం చేయాలో అర్థం కాలేదు. మళ్ళీ ఎప్పుడు స్టార్ట్ అవుతుందో తెలియదు షిప్పులు. కాబట్టి ఏం చేసిండు, ఈ యూట్యూబ్ అనేది స్టార్ట్ చేసిండు.
స్టార్ట్ చేసి ట్రావెల్ బ్లాగ్స్ స్టార్ట్ చేసిండు. ఓకే, స్టార్టింగ్ లో నిజంగానే హానెస్ట్ గా కష్టపడ్డాడు. వి అప్రిషియేట్ హిమ్ ఫర్ దట్. కానీ తర్వాత ఏమంటారు, ఆ యొక్క లోపల ఉన్నటువంటి ఆ కష్టం అంతా ఇప్పుడు బూడిదలో పోసుకున్న పన్నీర్ లాగా చేసుకుంటుండు. ఆయన కష్టపడ్డ ఎఫర్ట్ ఆయన మిగతా ట్రావెలర్స్ కి భిన్నంగా ఒక సామాన్యకు అర్థమయ్యే ఆ యొక్క ఒక మాస్ లాంగ్వేజ్ లో మాట్లాడుతూ తన యొక్క సబ్స్క్రైబర్స్ పెంచుకొని ప్రజలకు కూడా కొత్త ప్రదేశాలు చూపెడుతున్నావు. దట్ వాస్ గుడ్ ఇన్ ద ఇనిషియల్ ఫస్ట్ కపుల్ ఆఫ్ ఇయర్స్. కానీ ఒకసారి దిమాక్లా సర్కాయించింది అంటారు కదా, అది అహంకారం, నేను ఏం చెప్పినా ప్రజలు చూస్తున్నారు అన్న అహంకారంతో తన యొక్క ఏది చీప్ లక్షణాలన్నింటినీ తెచ్చుకుంటున్నాడు. అర్థమైందా? అది ఎంతవరకు కరెక్ట్ మనం ఆలోచించాలి. రెండోది, ఆయన అన్ని కోట్లు సంపాదించేటోడు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ ట్రిప్పులకి పైసలు అడుకుంటాడు. కిలిమంజారో ఎక్కాలి, అట్లాంటిక్ యాత్రకు పోవాలి, లేకపోతే హిమాలయాలు ఎక్కాలని చెప్పి పైసలు అడుకుంటాడు. వాడు రిచ్, మళ్ళీ నాకు ఇన్ని కోట్లు వచ్చినాయని చూపెడతాడు. మళ్ళీ తల్లిదండ్రులు బిలో మిడిల్ క్లాస్ ఇంట్లోనే, అదే పాత ఇంట్లో అట్లనే ఉంటున్నారు. అంటే అతను చెప్తున్న మాటలకి అతను వచ్చిన ఆదాయానికి మరి సింక్ అయితే లేదు. ఇంకా ఆయనకే తెలవాలి. ఓకే, అంటే ఒక ప్రపంచ యాత్రికుడు ఇన్ని దేశాలు తిరిగి మిలియన్స్, ప్రతి వీడియోకి మిలియన్స్ ఆఫ్ వ్యూస్ వచ్చినా ఆయనకు ఆదాయము ఆయన వస్తుంది అని చెప్తున్న దానికి అక్కడ మనకు కనిపిస్తున్న వాస్తవ పరిస్థితులకు భిన్నంగా ఉంది. ప్లస్ వ్యభిచారినికి ఎన్ని రోజుకు $1000 ఖర్చు పెట్టడానికి సిద్ధంగా ఉన్నాడు. కానీ సొంత జన్మనిచ్చిన తల్లిదండ్రులకి ఇది బ్యాంకాక్ మాత్రమే, అది కూడా $8,000 ఫ్లైట్ టికెట్ నే తీసుకుపోతాడు. ఓకే, ఇది పరిస్థితి. మరి ఇన్ని పైసలున్నా ఇప్పుడు రవి ట్రావెలర్, ఇంకో ట్రావెలర్, ఆయన పెద్ద హోటల్లో పోయి ఉన్నాడు. ఒక్క హోటల్లో ఉండాలంటే $100 నుంచి $200 మినిమం తక్కువ లేకుండా ఏ హోటల్ రాదు పర్ డే. ఓకే, ఈరోజు సాయంత్రం మధ్యాహ్నం 3 గంటల తర్వాత చెక్ ఇన్ అయితే పొద్దున అరౌండ్ 11 o'clock చెక్అవుట్ కావాలి. ఓకే, దానికి $100 నుంచి $200 తక్కువ ప్రపంచంలో ఎక్కడ అంతకంటే తక్కువకి రాదు. ఓకే, కానీ ఈయన హోటల్ ఉండడు, హాస్టల్లో ఉంటాడు. హాస్టల్ అంటే ఏంది, ఒక 4 కలిసి ఒక ఏమంటారు పూటక్కుళ్ళ ఇల్లు లాగా. హోటల్ అంటేనేమో అది లగ్జరీ ఉంటుంది. సో ఇదేంటంటే ఒకటే రూమ్ లాగా ఉంటుంది. సో ఒక ఇల్లు లాగా ఇంట్లో ఒక 10 మంది 20 మంది ఇట్లాంటి వాళ్ళు ట్రావెల్ చేసే వాళ్ళు ఉంటారు అన్నట్టు. సో వాళ్ళకి అది చాలా తక్కువ రేట్ పడుతుంది. నువ్వు అంత కోటీశ్వరుడు అని నువ్వే చెప్పుకుంటున్నావు, అన్ని ఇంత ఇన్కమ్ వచ్చిందని. మరి అంత చిన్న పూటకుళ్ళ ఇట్లా ఎందుకుంటున్నావు అంటే, హాస్టల్లో ఎందుకుంటున్నావు అంటే సంథింగ్ ఈజ్ మిస్ మ్యాచింగ్ అని చెప్తున్న ఆదాయానికి అక్కడ ప్రాక్టికల్ గా తేడా ఉంది. లేదంటే ఆయన బండ పీసోడు, రెండిట్లు ఏదో ఒకటి అయింది. బండ పీసోడు అయినా మరి ఎక్కడో చోట ఈ ఆదాయాన్ని ఏం చేస్తున్నాడు మరి తెలియదు. ఓకే, సంథింగ్ ఈజ్ మిస్ మ్యాచింగ్. ఓకే, సో అయితే ఇక్కడ ఏంది, ఆయన ఇది ఇండియాకు రాబోతున్నాడా? కుడ్ బి. ఎందుకంటే ఆయనకు వేరే దేశం యొక్క పౌరసత్వం లేదు. వేరే దేశం యొక్క ఏమంటారు పర్మనెంట్ రెసిడెంట్, అంటే పర్మనెంట్ రెసిడెంట్ పిఆర్ అంటే ఏమంటారు ఆ యొక్క ఏమంటారు శాశ్వతంగా ఆ దేశంలో ఉండడానికి కావాల్సిన అనుమతి, దాన్ని పిఆర్ అంటారు, పర్మనెంట్ రెసిడెంట్. పిఆర్ లేదు, అట్లనే అట్ ద సేమ్ టైం ఆయనకు వేరే దేశం యొక్క పౌరసత్వం లేదు. కాబట్టి భారత ప్రభుత్వం ఆయన యొక్క పాస్పోర్ట్ రద్దు చేస్తే ఆయన వేరే దేశానికి ట్రావెల్ చేయలేడు. కాబట్టి తప్పకుండా భారతదేశానికి రావాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే ఆయన ఒక కాజ్ ఎంచుకున్నాడు, ఇది బెట్టింగ్ యాప్ల గురించి. ఓకే, అది బెట్టింగ్ యాప్లు అనేది ఇప్పుడు సిగరెట్, ఆనెస్ట్ గా చెప్పండి, ఇప్పుడు సిగరెట్ తాగొద్దు అని సిగరెట్ మీద పెద్దగా రాస్తాం. సినిమా వచ్చే ముందు, అడ్వర్టైజ్మెంట్ల ముందు చెప్తాం. కానీ తాగేటోళ్ళు ఆగుతలేరు కదా. సిగరెట్ తయారు చేసే కంపెనీ ఆగుతలేదు, తాగేటోళ్ళు ఆగుతలేరు. అంటే ఇప్పుడు తాగేటోంది తప్పు కాదు, సిగరెట్ తయారు చేసిన తప్పు కాదు. సిగరెట్ తయారు చేయడానికి పర్మిషన్ ఇచ్చిన వాళ్ళది తప్పు కాదు, ప్రభుత్వాలది. కానీ సిగరెట్ తాగండి అని చెప్పిన ఒక చిన్న అడ్వర్టైజ్మెంట్ ఓడితే తప్పు అంట మొత్తం. దీన్ని అంగీకరిద్దామా? 18 ఏళ్ళు దాటిన తర్వాత, ఒక అడల్ట్ అయిన తర్వాత ఎవరికి ఏది నచ్చితే అది చేసుకోవచ్చు అని, మా స్వేచ్ఛను తీసేసే హక్కు ఎవరికీ లేదు అని అందరు మనమే అంటున్నాం. అది తప్పు అయితే నేనే దాని పర్యవసనం భరిస్తా. ఓకే, ఒక సిగరెట్ తాగితే నాకు లంగ్ క్యాన్సర్ వస్తే నేనే అనుభవిస్తాను, నువ్వు ఓడివి అని వాళ్ళు అడుగుతున్నారు కాబట్టి ప్రభుత్వం ఏమంటుంది, పెద్దగా వార్నింగ్ రాయమంటుంది. కానీ దాని మీద పెద్ద తాటికాయంత అక్షరాలతో రాయనరా, సిగరెట్ తాగితే చచ్చిపోతారు, లేకపోతే క్యాన్సర్ వస్తుంది, లంగ్ క్యాన్సర్, థ్రోట్ క్యాన్సర్ వస్తుంది అని పెద్దగా తాటికాయంత అక్షరాలతో రాయమంటున్నారు. కానీ బ్యాన్ చేస్తలేరు. అంటే దీని అర్థమైంది, తయారు చేసిన తప్పు కాదు, తాగిన తప్పు కాదు, ఆ యొక్క పర్మిషన్ ఇచ్చిన ప్రభుత్వాలే తప్పు కాదు. కానీ ఎవడో మహేష్ బాబు అన్నట్టు ఆయన అడ్వర్టైజ్మెంట్ సిగరెట్ తాగమని చెప్పినందే మొత్తం తప్పంట.
ఇది అన్వేష్ గారి యొక్క సిద్ధాంతము. ఇండిపెండెంట్ జర్నలిస్ట్ తులసి చంద్ గారి సిద్ధాంతం. ఇది ఎంతవరకు కరెక్టో మీరే దయచేసి చెప్పండి.